హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది ఈ సోషల్ మీడియా అంటే యూట్యూబ్ స్టార్స్ కొంతమంది ఒక సీఎం అనే గౌరవం లేకుండా జగన్ రెడ్డి మాతో పెట్టుకున్నావు, జగన్ రెడ్డిని వది చేస్తావు, నీకు మేమేందుకు చూపిస్తా, ఇవన్నీ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. స్థాయిని చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ స్థాయిని చూసి మాట్లాడండి. ఒక సీఎం 151 సీట్లతో చరిత్రను తిరగరాసిన సీఎం, 5 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీ, 2 సీట్లతో పార్టీ స్థాపించి 2 సీట్లతో స్థాపించి 67కి వెళ్ళి 67 నుంచి 151కి వెళ్ళాడు. ఒంటి చేత్తో ఏ పొత్తు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా గుండె ధైర్యంతో ఇంకొకరు గుండెకి సచ్చేవాళ్ళు. 23 మంది పోయారంటే నాకు పార్టీ వద్దేమొద్దు, నేను కమ్మకి వ్యాపారం చేసుకొని బతుకుతా అని. ఆ గుండె ధైర్యానికి మనం ఎంత చెప్పినా తక్కువ. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తిని జగన్ రెడ్డి ఏమన్నా మీ ఇంటి పక్కనోడా? స్థాయిని మర్చిపోయి మాట్లాడబాక. ఎప్పుడు తప్పు ఫ్రెండ్స్. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు వయసుకైనా వాల్యూ ఇవ్వాలా. ఇంతమంది మెజారిటీ ఇస్తే ఆయన సీఎం అయ్యాడు. అలాంటి వ్యక్తిని ఏకవచనంతో తప్పు. నీకంటే చిన్నోడు నిన్ను, ఏది లేనోడివి నువ్వే చిన్నోడు ఎవడని అంటే తట్టుకోలేవే. అర్థమవుతుందా? ఆలోచించండి. స్థాయిని మర్చిపోయి మాట్లాడద్దు. తప్పు ఫ్రెండ్స్. ఒక సీఎంకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాగే ఇవ్వండి. సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఇష్టం వచ్చినట్టు నూరుందని వాగొద్దు. మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతను మంచోడు కాబట్టి వదిలేస్తా, పోనీలే, తెలిసి తెలియని వాళ్ళని. ఆ మంచితనాన్ని మెచ్చుకోండి. ముందు అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేయమాకండి. తప్పుగా మాట్లాడద్దు. తప్పుగా మాట్లాడద్దు. ఒక మనిషిని అగౌరవపరిచేలా మాట్లాడద్దు. తప్పు. ఎంత కష్టపడి 3000 పైన కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. నీ వల్ల అయితే ఏకవచనంతో పిలిచే వాళ్ళ వల్ల అవుతుందా? నార్మల్గా సాదాసీదా వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తుండ్రు. అయితే ఎవరో తెలియని వాళ్ళని 80 మందికి పైన ఎవరో తెలియని వాళ్ళని కూడా ఎమ్మెల్యేని చేశాడు. మీ వల్ల అయితే మీ సీటు మీరు గెలుచుకోగలరా? పిలిచే వాళ్ళని ఆలోచించండి. మీ స్థాయికి మీరు మాట్లాడిన తప్పులేదు. రాజకీయంగా విమర్శించవచ్చు, రాజకీయంగా లోపాలు చెప్పచ్చు. ఎంత ఓటికి పోవాలో అంత ఓటికే పోవాలి. ఇప్పుడు మనం ఒక రూట్లో వెళ్తున్నాం, లాస్ట్లో ఎండు బోర్డు ఉండిద్ది, అక్కడ దాకే పోవాలి. ఎండు బోర్డు దాటితే ఏమైద్ది? ముంతలో పడతాం, గుళ్ళు అవుతాం. అర్థమైందా? మీకు మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని అంటే మీకెంత సురుకు తగిలిద్దో. నీకు ఇచ్చానబ్బా, నువ్వెంత బాధపడతావు. నువ్వు పక్కనోడికి ఇచ్చినప్పుడు నీకు ఆ నొప్పి తెలియదు, వాడు తిరిగి నీకు ఇచ్చితే. అర్థమవుతుందా? సో మన స్థాయిని మర్చిపోయి ఇప్పుడు మాట్లాడద్దు ఫ్రెండ్స్. నీ స్థాయికి నీలాంటి వాడిని నువ్వు ఎంత విమర్శించుకో, ఇద్దరు విమర్శించుకుంటే తప్పులేదు. విమర్శలు శృతిమించకూడదు. ఒక సీఎం స్థాయి వ్యక్తిని జగన్ రెడ్డి తప్పు అనకూడదు. అట్లా జగనన్న గారు లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడారు, అది తప్పు. అది అట్లా చెప్పుకో ఫార్మల్ లాంగ్వేజ్లో. ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇంటర్మీడియట్ అట్లా నేర్చుకోలేదా? మీ ఫ్యామిలీ వాళ్ళు అదే సంస్కారం నేర్పారా? తిట్టాలంటే అందరు తిట్టగలరు ఫ్రెండ్స్. నిన్ను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తిడితే
ఆలోచించండి. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి, యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడొద్దు, తప్పు. యాక్చువల్గా నేను అసలు ఇలాంటి మాట్లాడకూడదు అనుకుంటా, ఎందుకప్ప అని. ఒక మంచిని ఓడించాలని చూస్తున్నారు కాబట్టి నేను బయటకు వచ్చా, నా వంతు సహాయం చేయాలని. ప్రతి చదువుకున్న వాళ్ళందరూ ఇలానే కంకణం కట్టుకొని జగనాన్ని గెలిపించుకోవాలి, లేదంటే తర్వాత అనేవాడే బాధ దేవుడు కనిపిస్తాడు తర్వాత మనకి. ఆలోచించండి ఫ్రెండ్స్. పక్కన వాళ్ళని అగౌరవపరిచేలా మాట్లాడొద్దు, తప్పు. లోపాలు ఉంటే చెప్పండి, మర్యాదపూర్వకంగా చెప్పండి, దానిలో తప్పు లేదు. రాజకీయంగా విమర్శలు చేయండి, ప్రభుత్వం చేసి తప్పులు ఎత్తి చూపండి, అంతేగాని ఎట్టపడితే అట్ట మాట్లాడద్దు ఫ్రెండ్స్. ఒక సీఎం స్థాయి వ్యక్తిని అతని మంచితనానికి మెచ్చుకోవాలి, అతని పేషెన్సీకి. ఎదవాలి ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఒక్క మాట కూడా పట్టించుకోవట్లేదు. పని ఎవరు పాపం వాళ్ళది. ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికైనా దురుసు పదజాలాన్ని మానుకొని ఫార్మల్ లాంగ్వేజ్లోకి వస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.